హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే వైజాగ్ నుంచి అరకు వెళ్తున్నాను బై రోడ్ అనమాట. నేను వెళ్ళే దారిలో ఏమేమి ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి, నేను వెళ్ళే దారిలో ఏమేమి ఇంట్రెస్టింగ్గా చూశాను. అండ్ మేము ఆరాధ్య హోటల్లో ఉన్నాం అరకులో. ఆ ఆరాధ్య హోటల్ మా రూమ్ టూరు అండ్ మేము ఆరాధ్య హోటల్ రెస్టారెంట్కి కూడా వెళ్ళాము. ఆ రెస్టారెంట్ ఫుడ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫుల్ వ్లాగ్ చూసేద్దామా? ఎవరైనా నా వ్లాగ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు అందుతాయి. ఎవరైనా నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారా? ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం పైకి ఎక్కుతుంటే చాలా హ్యాపీగా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. నేను ఒకసారి కార్ దిగి అక్కడ మొత్తం చుట్టూ చూపిద్దామని చెప్పి అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము అండ్ చిన్న వీడియో కూడా తీసాను అనమాట. ఇంకా పైకి ఎక్కుతున్నాము అరకు కొండ పైకి. బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది నేచర్ మొత్తం. మేము దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఓన్లీ లేడీస్ దిగాము, జెంట్స్ అయితే కార్లోనే కూర్చున్నారు, బోరింగ్ క్యాండిడేట్స్. మేమైతే లేడీస్ కింద దిగి ఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ అయితే క్లిప్స్ అయితే తీసుకుని మళ్ళీ కార్ ఎక్కి పైకి వెళ్తున్నాం అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలండి. వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్ ఒకే రోడ్లో అనమాట. సో మనమైతే మధ్యలో దిగేటట్టు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదరు చెట్టు దగ్గర చింపు తింటాయా ఇవి? వెహికల్స్ వచ్చేస్తున్నాయి. వెహికల్స్ భయ్య నాకు గబుక్కుని మనం వేస్తున్నాం కదా. తింటున్నా వేసేయండి అయితే. ప్యాకెట్ అంతా వచ్చేస్తున్నాయి వరుస పెట్టి వెనకాల. ప్యాకెట్ మొత్తం వేసేయి. ప్యాకెట్ చింపేసేసి ఇలా చింపేసి వేసేయి. ఇలా ఉంపే మొత్తం ఉంపే కింద అలా ఉంపేయాలి. అది చేయబడేసుకుంటారు. ఉంపిస్తావా? మొత్తం చేపట్టేసుకుంటుంది. కారు అది కూడా తెలిసి మంకి ఓకేనా? హ్యాపీ యారా? ఆపేడా? ఈయన ఆపేడా? కాదమ్మా, మనం వాటి సేఫ్టీ చూసుకోవాలి కదా. నువ్వు వాళ్ళ రోడ్ మీద వేస్తున్నావు, వెహికల్స్ గుద్దేస్తాయి కదా పాపం, దాన్ని దెబ్బలు తగ్గుతాయి కదా, వేయకూడదు. చూసారు కదా, మా దర్శి కార్తికేయ అయితే ఆ మంకీస్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు. కార్తికేయ అయితే అసలు చాలాసేపటి నుంచి ఆయన వెహికల్ ఆపట్లేదని చెప్పి అలిగాడు. ఆ తర్వాత ఆపాక వాటికి ఫీడ్ చేశాక ఫుల్ ఖుషి అయిపోయాడు. అప్పుడు ఇంకా స్మైలీ ఫేస్తో ఉన్నాడు అనమాట. చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయండి. పాపం ఫుడ్ కోసం అనుకుంటాను, ఏ వెహికల్స్ వెళ్ళినా సరే వస్తున్నాయి అవి. ఇది వ్యూ పాయింట్ అండి, మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తున్నారు వ్యూ పాయింట్ అని. ఇది వ్యూ పాయింట్ అనమాట. అక్కడి నుంచి కొన్ని ఫొటోస్ అవి కూడా చాలామంది తీసుకుంటున్నారు. బొంగు చికెన్ పేరు విన్నారు కానీ బొంగు ప్యూర్ వెజ్ బిర్యానీ పేరు విన్నారా? మన కళ్ళ ముందే ప్యూర్ వెజ్ బిర్యానీ కూడా చేశారండి. నేను ప్యూర్ వెజిటేరియన్, ఆయన నాన్ వెజిటేరియన్. సో బొంగు వెజ్ బిర్యానీ కూడా ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అది కూడా మేము తీసుకున్నాము. అదంతా నేను తర్వాత వ్లాగ్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, చాలా ప్లేసెస్లో మనం అంటే చాలా ప్లేసెస్ చూడడానికి వెళ్తాం కదా, అన్ని ప్లేసెస్లో కూడా ఇలాగ బొంగు చికెన్, బొంగు వెజ్ బిర్యానీ లాంటివి చాలా చేస్తున్నారు. ఇవి చూసారా, ఇది ఏంటి? తేనె అనమాట. దాంట్లోనే తేనెటీగలు సేకరించి దాంట్లోనే తేనె తయారు చేస్తున్నారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మనకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే అదేదో దాన్ని ఏమంటారు, ఏదో సూట్ ఉంటుంది కదా, అది వేసుకుని వెళ్ళి వాటిని చూడొచ్చు. ఇదేనండి ఆరాధ్య అరకు, ఐ లవ్ అరకు అని చెప్పి ఉంది కదా, ఆరాధ్య హోటల్ అండి మేము వచ్చిన హోటల్. బెస్ట్ హోటల్ అని చెప్పొచ్చు అరకులో. నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఎవరైనా అరకు వెళ్ళేటట్టయితే ఈ ఆరాధ్య హోటల్లో ఉండమని చెప్పి. సర్వీస్ అయితే సూపర్గా ఉంది, రూమ్ అయితే సూపర్గా ఉంది, ఫుడ్ అయితే ఇంకా చెప్పుకోక్కర్లేదు, అంత బాగుందన్నమాట. హోటల్ మొత్తం కూడా చూడటానికి కూడా చాలా బాగుంది. సీనరీస్ అన్నీ పెట్టి, వెయిటింగ్ హాల్ అయితే ఏంటి, సో ఆ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది.
మనం వెళ్ళగానే రిసీవ్ చేసుకునే పద్ధతి అయితే ఏంటి, అక్కడ బాయ్స్ వచ్చి మన లగేజెస్ అవి తీసుకుని వెళ్తున్నారు. చూడడానికి ప్రతి ప్లేస్లోనూ ఇంట్రెస్టింగ్గా బ్యూటిఫుల్గా సీనరీస్ పెట్టారు, అంతా బాగుంది. నాకైతే ఈ ఆరాధ్య హోటల్ చాలా బాగా నచ్చేసింది. అరకు చూడడానికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే ఆరాధ్య హోటల్లో ఉండడం కూడా ఒక ఎత్తు అన్నట్టు అనిపించింది. చాలా బాగుందండి, చాలా కంఫర్ట్గా ఉండింది. ఈ సీనరీ చూసారా ఎంత బాగుందో. పైకి వెళ్ళేటప్పుడు అనమాట, అక్కడ స్టెప్స్ దగ్గర ఉంది, అందుకని కొంచెం వీడియో తీసాను. చాలా బాగుందనమాట. ఇదిగోండి మా రూమ్ వచ్చేసాము. రూమ్ మొత్తం మీకు చూపిస్తాను, ఎంత బాగుందో, ఎంత నీట్గా మెయింటైన్ చేశారో, ఎంత బాగుంది. మేము చాలా ప్లేసెస్కి వెళ్ళాము, అన్ని ప్లేసెస్లోనూ ఇది బెస్ట్ రూమ్ అని చెప్పాలి. చాలా బాగుంది. ఓన్లీ 1500 అనుకుంటాను, ఐ థింక్ 1500 ఓన్లీ, కానీ చాలా బాగుందండి. రూమ్ అయితే చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ 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 జస్ట్ అలాగే ఉంది. మేమైతే వచ్చేసాము కదా, పైకి వచ్చాము, కొంచెం రిలాక్స్ అవుతున్నాము. రెడీ అయ్యేసి కిందకి వెళ్ళి రెస్టారెంట్కి ఫుడ్ తీసుకుంటాము. ఆ ఫుడ్ కూడా చూపిస్తాను. ఫుడ్ తినేసి అరకు మొత్తం చుట్టి చూడడానికి వెళ్తాము, అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇదైతే సోఫా కూర్చోడానికి ఇచ్చాడు, చూసారా బాగుంది కదా. దర్శిక హాయ్, హాయ్ దర్శి, హాయ్ దర్శి, హాయ్ ఫై. డాన్స్ ఎలా నుంచి. మేము కొంచెం రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యేలోపు పిల్లలు బాగా ఆడుకుంటున్నారండి బయట, మా రూమ్ బయట అనమాట, బాల్కనీలో, అదే కార్డర్లో. చాలా స్పేస్ అయితే ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంకా రన్నే, చాలా టైం ఆడుకున్నారు. సో ఇక మేము రెడీ అయిపోయాం. కింద రెస్టారెంట్ అనమాట, చూడండి రెస్టారెంట్ బయట ఇలా ఫ్లవర్స్ అన్ని పెట్టారు. రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. చాలా ఆకలి అయితే వేసింది, ఇంకా ఫుడ్ తిందామని లోపలికి అయితే వెళ్ళాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ వాల్ పెయింట్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి, 3D టైప్ అనమాట అవి. రెస్టారెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. మీకు కూడా అంతా చూపించడానికి ట్రై చేస్తున్నాను. చూడండి సర్వీస్ అది కూడా చాలా బాగుంది, రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా నేను ఈ హోటల్ని అయితే అందరికీ రికమెండ్ చేస్తున్నాను. ఎవరైనా అరకు వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకు నవ్వు వస్తుంది ఫుడ్ చూడగానే అంటే, మా ఫ్రెండ్స్ వచ్చారు కదా, పాపం ప్రేమగా వాళ్ళ ఆయనకి పెరుగు వడ్డించిపోయి పెరుగు మొత్తం షూలో పంపేసింది. అది అసలే లెదర్ కడిగి ఆ చలిలో ఆ తడి షూతోనే మొత్తం తిరిగాడు మా ఫ్రెండ్. ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.